పండుగ పూట కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెహ్రూ రోడ్లోని తిరుమల శారీ సిల్క్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. విలువైన చీరలు కాలి బూడిదైపోయాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పండుగ పూట కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెహ్రూ రోడ్లోని తిరుమల శారీ సిల్క్స్లో మంటలు ఎగిసిపడ్డాయి. విలువైన చీరలు కాలి బూడిదయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా అంచనా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? కార్తిక్, కర్నూలు నగరంలోని యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వస్త్ర దుకాణాల్లో మంటలు చెలరేగిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో కర్నూలు నగరంలోని నెహ్రూ రోడ్ లో ఉన్న తిరుమల శారీ సిల్క్ బట్టల దుకాణంలో యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క మంటలు పూర్తిగా యొక్క దుకాణంలో వ్యాపించడం జరిగింది. అది వస్త్ర దుకాణం కాబట్టి పూర్తిగా యొక్క దుకాణంలో ఉన్న వస్త్రాలంతా పూర్తిగా మంటకు దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క సమయానికి ఈ యొక్క ఫైర్ ఇంజిన్ సిబ్బంది రావడం చేత పూర్తిగా పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క మంటలను త్వరగతగానే ఆర్పడం జరిగింది. ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న దుకాణాలకు కూడా ఎటువంటి మంటలు చెలరేగకుండా, ఆ యొక్క ప్రాంతంలో ఎటువంటి అపాయం జరగకుండా పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది ఆ యొక్క మంటలను ఆర్పడం జరిగింది. ఇది పూర్తిగా అంటే ఇప్పుడు దీపావళి జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న జనాలు అయితే ఏదైనా యొక్క టపాసులు పేల్చిన తర్వాత ఆ యొక్క దుకాణంలో పడి యొక్క మంటలు చెలరేగాని అనుకున్నారు. అయితే ప్రాథమికంగా యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఆ యొక్క దుకాణంలో ఉన్న సుమారుగా 10 లక్షల వస్త్రాలు దాకా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఆ షాపు యజమాని అయితే ఎంతో ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద ఈ యొక్క ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ పూర్తిగా 10 లక్షల దాకా నష్టం వచ్చినట్లుగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క సిబ్బంది ఏదైతే ఈ యొక్క ఫైర్ ఇంజిన్ సిబ్బంది త్వరితగతినే స్పందించడం వల్లనే పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించకుండా పూర్తిగా నియంత్రించగలిగారు. మొత్తం మీద ఈ రోజు సెలవు దినం కావడం చేత ఆ యొక్క దుకాణం మూసివేయడం చేత ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ లో షాప్ లో ఉన్న వస్త్రాలన్నీ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. కార్తిక్, ఓకే లోకేష్. బాగా పెట్టేసి